Hello, my dear YouTube family friends. Welcome back to our channel Vinish Tech Universe. This is your Tech Love Vinish. సో, గైస్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే టీసీఎస్ జాయిన్స్ అనేవి ఈరోజు చాలా మందికి వచ్చాయి. సో, మార్నింగ్ 11:30 టు 12:30 అరౌండ్ ఆ టైంలో వచ్చాయి. సో, దాని గురించి డిస్కస్ చేస్తున్నా. సో, ఒకటి నేను నా వీడియో ప్రతిదానికి నేను నా వీడియోకి చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని నేను అడుగుతున్నందుకు మీరు ఏదో అనుకుంటే అది నా స్వార్థం అయితే కాదు. జస్ట్ మీకు కంటెంట్ అయితే నచ్చితే, మీకు యూజ్‌ఫుల్ అయితేనే, ఒకవేళ మీకు అందులో ఏదైనా వర్త్ అని అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేదనుకుంటే నేనేం అనుకోను. సో, ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈవెన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు జాయిన్స్ వచ్చాయని మీకు చెప్పా కదా! సో, దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. సో, మార్నింగ్ 12:30 చెప్పాను కదా! మీకు 12:30 అరౌండ్ ఆ టైంలో వచ్చాయి. సో, సో, అయితే ఏంటంటే జాయిన్స్ అయితే యాడప్ జరిగింది కానీ అందులో ఒక గమ్మత్తుంది. నేను వీడియో అంటే ఈ వీడియో మిడిల్‌లో నేను అది డిస్కస్ చేస్తాను. సో, ఇక్కడ మనకి చూసుకుంటే టీసీఎస్ వెల్కమ్ టు టీసీఎస్ అని చెప్పి ఒక జాయినింగ్ సర్వే ఒక మెయిల్ అయితే వచ్చి రావడం జరిగింది. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జాయినింగ్ డేట్ కూడా రీషెడ్యూల్ చేయమని చెప్పారు. అండ్ అలాగే జాయినింగ్ డేట్ ఏది ఇస్తే ఆ రోజే వెళ్ళాలి. మాక్సిమం అందరికీ సేమ్ లొకేషన్స్ లైక్ చెన్నై, హైదరాబాద్ ఆ లొకేషన్స్‌లో ఎక్కువొచ్చాయి. సో, మీకు ఆ మెయిల్ వచ్చాక మీరు పోర్టల్‌లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు అది కనపడుతుంది. సో, మీరు చెక్ ఇక్కడ చూస్తే లొకేషన్స్ చూస్తే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ మోస్ట్‌లీ చాలా మందికి చెన్నైలో ఇచ్చారనమాట. సో, తర్వాత బెంగుళూరు. సో, హైదరాబాద్ చాలా తక్కువ ఇచ్చారు. చెన్నైలో కూడా సిరి అని చెప్పి ఒక లొకేషన్‌లో మాక్సిమం అందరికి సాంబార్ అండ్ సిరి అని చెప్పి ఆ లొకేషన్స్‌లో జాయినింగ్ అయితే వచ్చింది. 30థ్ అనమాట జాయినింగ్. లేటెస్ట్ డేట్ అప్డేట్ అయిందనమాట ఈరోజు. సో సో, ఏంటంటే ఇక్కడ నేను మీకు చెప్తా ఉన్నాను కదా! మిడిల్‌లో. సో, ఇదే అనమాట. జాయినింగ్ లెటర్ వచ్చింది. ఎవరికొచ్చిందంటే ఐపీఏ ఎగ్జామ్ పెట్టారు కదా! ఐపీఏ ఎగ్జామ్ అంటే ప్రాక్టర్ అసెస్మెంట్ అయింది కదా! సో, లైక్ నవంబర్‌లో. సో, అప్పుడు 80+ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి వచ్చాయి. బిలో 80 వాళ్ళకి ఎవరికీ రాలేదు. 80+ వాళ్ళకి వచ్చాయి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిడ్‌న్ట్ గాట్ జేఎల్ సర్వే మెయిల్ అబోవ్ 80+ కూడా ఉంది. అంటే 80+ ఉన్నా కూడా కొంతమందికి రాలేదు. అసలు జనరల్‌గా చెప్పుకుంటే టీసీఎస్ అసలు జాయినింగ్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారో అర్థం కావట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే మీకు ఈ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. లాస్ట్‌లో మీకు ఐడియా అయితే వస్తుంది. సో, దాన్ని బట్టి ఏం చేయాలని మనం కూడా ఆలోచిద్దాం. సో, నేను కూడా ఆ బాధ్యతుడినే. సో, ఇన్‌ఫాక్ట్ నాకు కూడా అంటే ఆఫర్ లెటర్ అనేది జులైలో ఎప్పుడో వచ్చింది. ఇప్పటికి కూడా అప్డేట్స్ ఏం లేవు. రోజు రోజు ఏవేవో మెయిల్స్ వస్తుంటాయి కోర్స్ సంబంధించి. వాళ్ళు ఒక మీట్లు చెప్తారు. మేము ఐపీఏ అండ్ ఎక్స్‌ప్లోర్ కూడా 2 కన్సిడర్ చేసి జాయినింగ్ ఇస్తాము అని చెప్పి అంటారు. కానీ నెక్స్ట్ డేకి చూస్తే జాయినింగ్ వచ్చేసి ఐపీఏ 24 మార్క్స్ ఉంది. ఎక్స్‌ప్లోర్ స్కోర్ వచ్చి ఒక 100 మార్క్స్ ఉన్నా సరే వాళ్ళు జాయినింగ్ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ దీంట్లో ఏం కనపడింది, మన దీంట్లో ఏం లేదు. అసలు ఎందుకు అలాగా అదొకటి నాకు బయాస్డ్‌గా అనిపించిందనమాట. వాళ్ళకి ఎలాగైతే చేస్తున్నారు, మన తెలుగు స్టేట్స్‌కి ఎందుకు అలా చేస్తున్నారు? అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. ఇది గాని మీరు ఇది కరెక్ట్ అనుకుంటే డెఫినిట్‌గా మీరు రైజ్ చేయాలి. మీ వాయిస్‌ని రైజ్ చేయాలి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే టీసీఎస్ వరకు వెళ్ళినా పర్లేదు నాకేం ప్రాబ్లమ్ లేదు. సో, వెళ్ళాలి. అప్పుడే మనకి అప్డేట్ అనేది తెలుస్తుంది త్వరగా. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ జాయినింగ్ బేస్డ్ ఆన్ ఐపీఏ. సో, జులై, సెప్టెంబర్ అనేం కాదు 9థ్ కానీ జులై వాళ్ళకి కూడా వచ్చింది. అండ్ సెప్టెంబర్‌కి క్యాండిడేట్స్ కూడా వచ్చింది. సెప్టెంబర్‌లో కొత్త బ్యాచ్ అంటే ఫేజ్ 2 హైరింగ్ జరిగింది ఆఫ్ క్యాంపస్‌లో. సో, వాళ్ళకి కూడా సెప్టెంబర్ 17థ్ ఆఫర్ లెటర్ వచ్చిందనమాట. సో, జాయినింగ్ వచ్చేసి జాన్ 30 అండ్ జులైలో వాళ్ళకి కూడా జులై 16, 12, 13 ఆ డేట్స్ వచ్చిన వాళ్ళు కూడా జాయినింగ్ వచ్చేసి జాన్ 13 ఇచ్చారు. లొకేషన్ చెన్నై. మ్యాక్స్ చెన్నై అండ్ బెంగుళూరు. చాలా తక్కువ మంది హైదరాబాద్ అనమాట. సో, మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ డిజిటల్, డిజిటల్ క్యాండిడేట్స్‌కే ఎక్కువ ఆఫర్ ఇచ్చారు. అండ్ నింజాకి కాదు. బట్ ఆళ్ళకి కూడా చాలా అంటే చాలా తక్కువ మందికి ఇచ్చారన్నమాట ఈరోజు జాయినింగ్. అంటే ఫింగర్ కౌంట్ జస్ట్ ఒక 20, 30 ఇన్ అరౌండ్ నాకు తెలిసినంత వరకు ఒక 30-40 అంతవరకే ఇచ్చారు. మాక్సిమం అందరూ ఎవ్వరికీ రాలేదు ఈరోజు జాయినింగ్. అసలు ఒక సడెన్‌గా ఒక ఒక దాన్నేమంటారు ఒక థండర్ వచ్చిన ఒక లైట్నింగ్ వస్తది చూసారా? అలాగా ఒక
ఒక మెరుపులాగా వచ్చి అసలు ఎవరికొచ్చేదో తెలియకుండా వచ్చాయి. ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఒకడికొచ్చింది. సో, వాడికి ఐబీఎస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వచ్చిందని అనుకుంటాను నేనైతే. సో, ఎందుకంటే మరి మిగతా వాళ్ళకి రాలేదనుకుంటే దానికి కారణం అది ఐబీఎస్ కూడా వాడికి ఎక్కువ ఉంది. సో, అందుకోసం వాడికొచ్చింది. సో, మాక్సిమం అందరికి 2000 ప్లస్ ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అంటే 2000 ప్లస్ అంటే ఇప్పుడు మీకిప్పుడు 500 సారీ ఒక్క ఐపీఎస్ స్కోర్ 80 ప్లస్ దాటితే మాత్రం మీకు 2000 స్కోర్ వచ్చేస్తుంది. రిమైనింగ్ అంతా ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ బేస్డ్ అయి ఉంటది. సో, 2000 ప్లస్ స్కోర్ చేసిన ఎక్స్‌ప్లోర్ ఎవరైతే స్కోర్ చేసారో వాళ్ళకొచ్చిందనమాట. అయితే ఇక్కడ 2000 కొంతమంది స్కోర్ చేసినా సరే మాక్సిమం పర్సెంటేజ్ ఎవరికీ రాలేదు. జాయినింగ్ అయితే ఎవరికీ రాలేదు. కొంతమందికి 1900 వచ్చి 80 ప్లస్ దాటినా సరే వాళ్ళకి కూడా వచ్చేసింది. అసలు ఇదే చెప్తున్నాను కదా! అసలు ఏ క్రైటీరియా మీద తీస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇంకా రోజు రోజుకి ఏంటంటే భయం పెరిగిపోతుంది. అంటే ఫిబ్రవరిలో ఇస్తారా? మార్చ్‌లో ఇస్తారా? ఏప్రిల్‌లో ఇస్తారా? ఇప్పటికే ఒక 7, 8 మంత్స్ అయిపోయింది. ఇప్పటికే ఇంట్లో చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు. చాలా మంది కంపెనీస్ కూడా వచ్చిన కంపెనీస్ వదిలేసారు. ఇంక కొత్త కంపెనీస్ జాయిన్ అవ్వాలన్నా సరే ఎక్కువ ప్యాకేజ్ లేకపోతే టీసీఎస్ వదిలేసి ఎందుకు వెయిట్ చేద్దామని ఒక హోప్‌తో విరిగిపోతున్నారు. ఈ గ్యాప్‌లో అసలు ఆహ్, బ అసలు మైండ్ కూడా ఎవరు పని చేయట్లేదు. అసలు కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అన్న దాని మీద కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు నేను ఏదో స్కిల్ నేర్చుకున్నాను అనుకోండి. రేపటి వరకు జాయినింగ్ వచ్చింది. ఆ జాయినింగ్ లిస్ట్‌లో మన పేరు లేదనే బాధతో ఇంకా డివైడ్ అయిపోతున్నారు. సో, కన్సిస్టెన్సీ ఇక్కడ బిల్డ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ఇంట్లో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. సో, ఇక్కడ నేనైతే నా నా ఛానెల్ నేను రన్ చేస్తున్నాను గానీ నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, ఎవరి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, కాబట్టి అంటే ఎవరిని మీరు అంత ప్రెషర్ పెట్టుకోవద్దు. అంత వర్రీ అవ్వద్దు. జాయినింగ్ అవ్వాల్సింది వస్తుంది. రాదని చెప్పను. బట్ అది మనది ఎప్పుడుందో తెలీదు. అది నిజంగా లక్ బేస్డ్ ఫ్యాక్టర్స్ మీద వెళ్తుంది. ఓన్లీ ఏపీటీఎస్ అంటే తెలుగు స్టేట్స్ వాళ్ళకి మాత్రమే ఐబీ అని, తొక్క అనేది అని చెప్పి మొత్తం ఏవో ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి బయాస్‌గా చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూసుకుంటే ఈరోజు డిజిటల్ ఆహ్, ఆహ్, ఆఫర్ లెటర్ వచ్చేసి 15థ్ వచ్చిన క్యాండిడేట్‌కి ఆహ్, ఆహ్, వచ్చిందనమాట. జాయినింగ్ వచ్చేసి జాన్ 11థ్ అంట. సారీ. జాయినింగ్ డేట్ అంటే జాయినింగ్ లెటర్ ఇవ్వడం ఈ 11థ్ కదా! ఈరోజొచ్చింది. అండ్ జాయినింగ్ లొకేషన్ వచ్చేసి చెన్నై జాన్ 30 ఐపీఎస్ కూడా 86 అనమాట. ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ 2800 అంట. ప్రిఫర్డ్ లొకేషన్ హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు. కానీ మీకు జాయినింగ్ వచ్చేసి మీరు ఏదైతే ప్రిఫర్డ్ లొకేషన్ ఇస్తారో వాటిలోనే వస్తది. కంగారు పడక్కర్లేదు. ఇంకో క్యాండిడేట్‌కి డిజిటల్ ఆఫర్ లెటర్ 30 జూలై లొకేషన్ చెన్నై. జేఎల్ వచ్చేసి 30థ్ జాన్ ఎక్స్‌ప్లోర్ 2600 ఐపీఏ 87. సో, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నారు. నేను కొంతమంది డేటాని కలెక్ట్ చేశాను. సో, ఇక్కడ చూసుకుంటే మీరిక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లోర్ అయిన ఐపీఏ 2 కూడా మోర్ దాన్ 2000 అండ్ మోర్ దాన్ 80 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 90 అంట. సో, మోర్ దాన్ ఉన్నాయి. అండ్ అంటే జూలై అండ్ సెప్టెంబర్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారంట. ఇక్కడ జూలై, ఇక్కడ సెప్టెంబర్. సో, సెప్టెంబర్, జూలై అని తేడా లేదు. 80 ప్లస్ ఎవరికుంటే వాళ్ళకే చేస్తున్నారు. సో, ఇలా అందరికీ అంటే ఏపీ క్యాండిడేట్స్‌కే వచ్చాయన్నమాట. మాక్సిమం ఏపీ, తెలంగాణ వాళ్ళకొచ్చాయి. వేరే వాళ్ళకి నాకు తెలీదు. సో, వీళ్ళకొచ్చాయి. సో, ఇలా వస్తున్నాయి కాదనను. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే మీకు జూమ్ చేసి చూపిస్తాను రైట్. సో, జూమ్ అవ్వట్లేదు. 1 మినిట్. 1 మినిట్. హ్మ్. మీరిక్కడ చూస్తే అప్లై ఫర్ డ్రైవర్ ఎడ్ అని చెప్పి 1/10 అంట. అంటే అక్టోబర్‌లో అప్లై చేశారు. ఇక్కడ క్యాండిడేట్ బ్యాచ్‌లు 12థ్ డిసెంబర్‌లో అంటే వాళ్ళకి ఎగ్జామ్ అంతా అయిపోయింది. అంటే సెలెక్టెడ్ అయిపోయారు. అంటే షా షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆఫర్ లెటర్ వచ్చేసి 13థ్‌న అంటే జస్ట్ ఒక 1 వీక్ 1 వీకా? యాహ్! ప్రాబబ్లీ మోర్ దెన్ ఒక 10 డేస్. 10 డేస్‌కి ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ ఆ రోజు యాక్సెప్ట్ చేశారు. జాయినింగ్ వచ్చేసి 9థ్ అంట. 9థ్‌న జాయినింగ్ అనేది ఇష్యూ అయింది వాళ్ళకి. 9థ్‌న అంటే ఎంత గ్యాప్ ఉంది? 1 మంత్ గ్యాపే. ఆ తర్వాత 11థ్ అంటే 11థ్‌న తను జాయినింగ్ యాక్సెప్ట్ చేశారు. వచ్చింది జాయినింగ్ వచ్చేసి జాన్ 30 ఆర్ జాన్ 23 మేబీ ఐ థింక్ సో. సో, అంటే కొంతమందికి 1 మంత్ గ్యాప్‌లో వస్తుంది. అంటే వీళ్ళు లైక్ నింజా డిజిటల్ బ్యాచ్ కాదు. టీచర్ స్మార్ట్ ఇగ్నైట్ బ్యాచ్ అన్నమాట డిగ్రీ క్యాండిడేట్స్. సో, ఇక్కడ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ మెయిన్ రోల్ అని నేను చెప్పను. కానీ ఆహ్, అంటే ఇక్కడ చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉందండి. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక ప్యాటర్న్ ఒక స్పెసిఫిక్‌గా ఫాలో అవ్వట్లేదు. నేను కంపేర్ చేసి చెప్పను. టీసీఎస్ తాలూకు రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్ అండ్ పాలిసీస్ వాళ్ళకుంటాయి. ఓకే. యాక్సెప్టబుల్. బట్ నేనేంటంటే వాళ్ళ రూల్స్‌కి, రెగ్యులేషన్స్‌కి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి నేను వాల్యూ ఇస్తా, రెస్పెక్ట్ చేస్తా. ఐ విల్ రెస్పెక్ట్ టీసీఎస్ ఎవ్రీ టైమ్. బికాస్ విల్ బిలీవ్ ఇన్ టీసీఎస్ బికాస్ ఎప్పటికైనా టీసీఎస్ మనకి మోసం చేయదని నాకు నమ్మకం ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే వేరే కంపెనీస్‌తో పోల్చుకుంటే లైక్ సే ఇప్పుడు యాక్సెంచర్, టెక్ మహీంద్రా గాని ఇంకేమైనా
అంటే ఒక పీరియడ్‌లో అందరికి జాయినింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగా ఒక సైకిల్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ టీసీఎస్ విషయానికొచ్చేసరికి లాస్ట్ టైమ్ 2024లో ఉన్నప్పుడు 80,000 అంటే 80,000 ఓపెనింగ్స్ పడ్డాయి. సో, రిక్రూట్‌మెంట్ కూడా అంత ఫాస్ట్‌గా అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయ్యాయి. సో, 80,000 అందరూ ఫిల్ అయ్యారా? లేదు. ఎవరు ఫిల్ అవ్వలేదు. ఇంకా జాయినింగ్ ఎవరికీ ఇవ్వలేదు. సో, ఇంకా ఒక 20, 30% మిగిలిపోయినా సరే, అప్పుడు మిగిలిపోయినా వాళ్ళకి కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకా ఇంకో 40,000 హైరింగ్ అని చెప్పి మళ్ళీ ఇంకో సైకిల్ స్టార్ట్ చేశారు. అది కూడా 2025 బ్యాచ్‌కి అంతే. సో, వీళ్ళకే జాయినింగ్ ఇవ్వనప్పుడు నెక్స్ట్ బ్యాచ్‌కి ఎప్పుడివ్వచ్చు? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇప్పుడు మాకిప్పుడు ఆహ్, జూ జూ ఇప్పుడు మేము ఏప్రిల్‌లో రిలీవ్ అయిపోతే జూలైలో మనకి ఆఫర్ లెటర్ వచ్చి ఇప్పటికి ఏప్రిల్ ఎప్పటికొద్దో కూడా తెలీదు. ఆ జాయినింగ్ లెటర్ ఇంకా రాలేదు. ఎప్పటికి హ్యాండ్ పాస్‌లో కూడా తెలీదు. సో, ఇప్పుడే మనకే ఎంత లేట్ అయితే జూనియర్స్‌కి ఇంకెప్పుడు లేట్. అంటే ఒక సైకిల్ అనేది ఆళ్ళకి ఎలాగా అవుతుందనేది నాకు అసల నాకు అర్థం కావట్లేదు. సో, అది చెప్పాను కదా ముందుగా. సో, ఇదంతా టీసీఎస్ తాలూకా వాళ్ళ ప్లానింగ్. సో, మనం దానికి ఏం చేయలేం. సో, ఇలా అంటే వాళ్ళు హ్మ్. చేయడం చేస్తున్నారు గానీ ఒక క్లారిటీ అయితే లేదు. నేను మీకొక నాకనిపించిన సినారియో నేను మీకు రాసి చూపిస్తా. ఐ మీన్ నాకు అంటే ఒక చిన్న ప్యాటర్న్ ఒక చిన్నది ఇదేసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి జాయినింగ్స్ విషయంకి జాయినింగ్స్ అసలు ఫస్ట్ ఎలా అవుతున్నాయంటే, ఫస్ట్ మనకి జూన్‌లో స్టార్ట్ అయ్యాయి. జూన్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇది జాన్ మంత్ వరకు సైకిల్ స్టార్ట్ అయ్యింది. ఈ ఫేజ్‌లో నేను చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్స్ అయ్యాను. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ నేను ఇప్పటికి వీడియోస్ చాలా పోస్ట్ చేశాను నా ఛానెల్‌లో. కానీ ఒక వీడియోలో ఒక్కొక్క ప్యాటర్న్ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్టోబర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాను అనుకోండి. దాంట్లో క్రైటీరియా ఎలా అంటే అప్పుడు ఐపీఏ ఎగ్జామ్ అంటే నాట్ కన్సిడర్డ్. ఐపీఏ ఎగ్జామ్ నాట్ కన్సిడర్డ్ అన్నారు. అండ్ ఇంకా ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ కూడా నాట్ కన్సిడర్డ్ అన్నారు. ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ కూడా నాట్ కన్సిడర్డ్. ఓకే. సో, ఇప్పుడు డిసెంబర్‌కొచ్చేసరికి ఐపీఏ కన్సిడర్ అన్నారు మళ్ళీ. ఐపీఏ కన్సిడర్ అన్నారు. అలాగే మరి ఎక్స్‌ప్లోర్ సంథింగ్ అదే మధ్యన పీరియడే అండ్ అండ్ అలాగే డిసెంబర్‌లో మళ్ళీ ఇంకొకటి చెప్పారు. ఏంటంటే ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఒకే రీజన్ ఏంటంటే అంటే సేమ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని ఒక మాటైతే వదిలేస్తున్నారు. బిజినెస్ రిక్వైర్మెంట్ అంటున్నారు. ఐపీఏ కన్సిడర్. మళ్ళీ ఇప్పుడు జాన్ వచ్చింది. మళ్ళీ జాన్ వచ్చేసరికి కూడా మళ్ళీ ఐపీఏ కన్సిడర్ అంటారు. ఎక్స్‌ప్లోర్ కన్సిడర్ అంటారు. ఇవన్నీ కన్సిడర్ అంటారు. అది ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన కొంతమందికి ముందు ఇప్పుడు జామ్‌లో ఫ్రమ్ డేట్ ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు మనకొచ్చింది 16థ్ అనుకుంటా. 16థ్ మేబీ 16థ్ అనుకుందాం. 16-20, 23 సో, ఈ డేట్స్‌లో ఉన్న వాళ్ళకి అసలు ఐపీఎస్ స్కోర్ చూడలేదు. నో ఐబీఏ మ్యాండేటరీ. నెక్స్ట్ నో ఎక్స్‌ప్లోర్. నో ఎక్స్‌ప్లోర్ మ్యాండేటరీ. ఇంకా నో బిజినెస్ రిక్వైర్మెంట్ అప్పుడు. వాళ్ళకిచ్చాను కదా! మరిప్పుడు ఐబీఏ మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఇంకా ఏంటది మనకి ఎక్స్‌ప్లోర్ మ్యాండేటరీ కాదు. బిజినెస్ రిక్వైర్మెంట్ అప్పుడు ఇంకేం మ్యాండేటరీ అవుతది? ఒకటి మీరే ఆలోచించండి ఫస్ట్ థింగ్. ఏంటంటే వీళ్ళు ఒక ఒక ప్లానింగ్ లేదు. ఒక పర్పస్ ఏం లేదు. ఇంక నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడడానికి కూడా నాకు కూడా మాటలు రావట్లేదు. సో, గైస్ ప్లీజ్ నేను ఒకటే చెప్తా. అంటే నేను కూడా మీతోటి వాడినే కాబట్టి మనం ఇంకా సైలెంట్‌గా ఉంటే అవ్వదు. చాలా ఇప్పుడు మనతో ఉన్నోళ్ళందరూ జాయినింగ్స్ వచ్చి చాలా కంపెనీస్‌కి వెళ్ళిపోయారు. మనం ఈ థీసిస్ అనుకునే ఉన్నాం. సో, వాళ్ళు దానికోసమైనా జాయినింగ్స్ ఇస్తే బావుండని నాకనిపిస్తుంది. అంటే ఎప్పుడిస్తారని ఒక నమ్మకం కూడా కలగట్లేదు. ఎప్పుడు ఏ ఏ అంటే ఏ టైంకి ఇస్తారు? ఎప్పుడివ్వచ్చు? అసలు ఇస్తారా? ఇవ్వరా? అసలు ఏంటి దీని సంగతి? ఎప్పుడు మనం సెటిల్ అవుదాం? ఎప్పుడు మనం కంపెనీకెళ్ళి వర్క్ చేసుకొని నేర్చుకుంటాం అనేసి. ఒకటే గైస్ జస్ట్ ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ గైస్. ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్. సో, ఇప్పుడు గాని మీరు రైజ్ చేయకపోతే మీరు గాని వాయిస్ వాయిస్ రైజ్ చేయకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆహ్, మనకి ఇంకా రోజు రోజుకి ఒక్కొక్కళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వేరే కంపెనీస్ వచ్చినా జాయిన్ అవ్వలేకపోతున్నారు. నేను ఫేస్ చేసింది చెప్తా. ఏంటంటే డ్యూరింగ్ జూన్ టు సారీ 1 మినిట్. ఆ! జూన్, జూన్ నుంచి ఇప్పుడేంట జాన్ కదా! ఈ జాన్‌లో ఒక క్యాండిడేట్‌కి ఫర్ వన్ క్యాండిడేట్ ఈ ఐ థింక్ ప్రాబబ్లీ హి గాట్ 3-4 అవర్స్. హి హోల్డ్ 3-4 అవర్స్ ఇన్ హ్యాండ్. సో,
ఆ కంపెనీస్ కాల్ లెటర్స్ కూడా ఇచ్చడం జరుగుతుంది. ఈవెన్ దే రిసీవ్డ్ కాల్ లెటర్స్. దే రిసీవ్డ్ కాల్ లెటర్స్ ఫ్రమ్ ద కంపెనీ. ఫ్రమ్ ద 3, 4 కంపెనీస్. సో, అయితే ఒకటి టీసీఎస్ చాలా మంది నింజా అయితే అది పట్టించుకోరు. టీసీఎస్ డిజిటల్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి సాలరీ ఎంత 7 ఎల్‌పీఏ. ఓకే. ఈ 3-4 కంపెనీస్ ఇచ్చే సాలరీ మినిమమ్‌లో మినిమమ్ ఎంతుంటది? ఒక 3-5 ఎల్‌పీఏ లోపల ఉంటది. సో, ఈ ఒక్క రీజన్‌తో ఎవ్వరు కూడా టీసీఎస్ వదిలేసి వెళ్ళలేకపోతున్నారు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా. ఈ ఒక్క రీజన్‌తోని ఎవరు వెళ్ళలేకపోతున్నారు. సో, ఇంక పోనీ ఒకవేళ ఎళ్దామన్నా మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను ఆల్రెడీ నా లాస్ట్ షీట్‌లో డిస్కస్ చేశా. ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ విత్ అదర్ కంపెనీస్. ఏంటంటే నోటీస్ పీరియడ్ ఫస్ట్. ఇదో 3 మంత్స్ పెట్టేస్తారండి. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అంటారు. ఇంకప్పుడు ఎవరైనా జాయినింగ్ వస్తే మనం వెళ్ళలేం. రీషెడ్యూల్ కూడా చేయరు టీసీఎస్ వాళ్ళు. ఫస్ట్ నోటీస్ పీరియడ్. దీని తర్వాత ఒక్క నిమిషం దీని కింద రాస్తా. దీని తర్వాత బాండ్ అంటారు. దీని తర్వాత అగ్రీమెంట్ అంటారు. ఇది కాకపోతే రిలీవింగ్ లెటర్ ఇవ్వము అంటారు. అది కూడా నోటీస్ పీరియడ్ సంబంధించిందే. రిలీవింగ్ లెటర్ ఇవ్వము అంటారు. సో, ఈ ఈ 4 ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు కూడా ఒక అడుగు వేయడానికి అస్సలు ముందుకు రావట్లేదు. ఎవరో ఎందుకు నాకు కూడా వచ్చిన కంపెనీస్ ఈ ఏజెన్సీ వల్లే వెళ్ళలేకపోయాను. సో, అండ్ ఇప్పుడు నాకసలు ఏ కంపెనీస్ ఉన్నా సరే అంటే రోజు రోజుకి అలా కంపెనీ ఆఫర్స్ అనేవి డిక్రీజ్ అయిపోతున్నాయి. 2024 బ్యాచ్ ఇంకా అయిపోయింది. 2025 స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకొక 1, 2 మంత్స్ ఆగితే ఇంక పూర్తిగా రావు. ఇప్పుడు ప్రెజెంట్ ఏవో టెక్ మహీంద్రా ఆఫర్ పడిందనో, లేకపోతే క్యాప్‌జెమినీ పడిందనో, కాగ్నిజెంట్ పడిందనో అప్లై చేస్తాం. అంతా షార్ట్ లిస్ట్ అవుతాం లాస్ట్ వరకు. వాళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళ దీనికి కూడా వెళ్ళం. మళ్ళీ టీసీఎస్ కోసం ఉంటాం అంటాం. అసలెందుకు మరి అప్లై చేయరు? కానీ భయం. అందరికున్నది ఒక్కటే భయం. సో, నేనేమంటానంటే జస్ట్ రైజ్ యువర్ వాయిస్. సో, మీరు గాని రైజ్ యువర్ వాయిస్ అంటే ఇప్పుడు నేనేదో టీసీఎస్ వాళ్ళతో దెబ్బలాడమని నేను చెప్పట్లేదు. అంటే అందరూ అంటే మనం ఇంక అడగాలి. అసలు ఏ ప్యాటర్న్ మీద చేసినా అసలేం అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. మీటింగ్స్‌కి వచ్చిన ప్రతిసారి బిజినెస్ రిక్వైర్మెంట్ ఐపీఏ ఏవో చెప్తున్నారు అసలు. ఏం కరెక్ట్‌గా అసలు వాళ్ళ నుంచి నేను కరెక్ట్ రెస్పాన్స్ నేను కరెక్ట్‌గా ఎప్పుడూ ఇవ్వలేదు. ఎప్పుడో సెటిల్ చేయాల్సింది ఏమంటే కంపెనీస్‌లో ఇవి లేవు, అవి లేవు అని చెప్పి అంతా ఒక దాన్నేమంటారు బ్రెయిన్ మానిప్యులేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ మీటింగ్‌లో ఉన్నప్పుడు ఓకే ఇస్తారులే అనిపిస్తది. తర్వాత ఏముండదు. సరే పోనీ ఐపీఎస్ కూడా కన్సిడర్ చేస్తానంటే ఎక్కడ కన్సిడర్ చేస్తున్నారు? కొంతమందికి ఐపీఎస్ స్కోర్ బట్టి ఇస్తామంటున్నారు. కొంతమందికి ఐపీఎస్ స్కోర్ బట్టి ఇవ్వట్లేదు. అసలు ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఒక క్యాండిడేట్‌కి ఐపీఏ వచ్చేసి 24 మార్క్స్ అనమాట. అండ్ ఎక్స్‌ప్లోర్ వచ్చేసి 100 మార్క్స్. సారీ 600 మార్క్స్. ఓకే. ఈ క్యాండిడేట్‌కి జాయినింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ. హి ఆర్ షీ గాట్ జాయినింగ్ ఆన్ 23 జాన్. ప్యాకేజ్ వచ్చేసి 7,00,000. 23 జాన్‌కి ప్యాకేజ్ 7,00,000. లొకేషన్ కూడా బెంగుళూరు. ప్యాకేజ్ 7 ఎల్‌పీఏ డిజిటల్. లొకేషన్ బెంగుళూరు. అప్పుడు ఎలా వచ్చింది సదరన్ స్టేట్స్‌లో ఎలాగున్నాయి ప్లేస్‌లు మరి? ఒకసారి ఆలోచించారా మీరు? ఇదే నేనంటున్నా. అంటే మనం చాలామంది ఇంకా వెయిటింగ్‌లో ఉన్నారు. ఈరోజు వచ్చింది కూడా ఒక 30, 40 మెంబర్స్‌కే. అందులో వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఓకే. ఎరా అయిపోయింది. 2024 ఎరా అయిపోయింది. నెక్స్ట్ 2025లో అడుగుపెట్టిన వెంటనే వచ్చింది పిలిచారని ఒక హ్యాపీ మూమెంట్ ఉంటది. కరెక్టే. మనకెప్పుడు పిలుస్తారు? సరే ఫిబ్రవరిలో పిలిచేస్తారా? ఎక్స్‌పెక్టేషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేనిప్పుడు జాయినింగ్ వచ్చేసి ఒక రఫ్‌గా కాలిక్యులేషన్ ఏసుకుందాం. ఏంటంటే జాయినింగ్ ఓన్లీ ఇన్ జాన్ మొత్తం కౌంట్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ మనకి జాన్‌లో 3 డేట్స్ తీశారు. ఏంటి? జాన్‌లో 3 డేట్స్. ఒక్క నిమిషం నేను కలర్ ఏమన్నా మారుస్తాను. ఇప్పుడు 4 డేట్స్ కదా! 4 ఏసుకుందాం. ఇంకా రావచ్చు చెప్పలేం. 4 డేట్స్. సో, ఫస్ట్ ఫస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇప్పుడు 16థ్ రైట్? 16థ్ జాన్. 16థ్ జాన్‌కి కౌంట్ ఎంతంటే 500. 1 మినిట్. ఇవన్నీ రాసి నేను కలర్ మారుస్తా. 16థ్ జాన్‌కి 500 అండ్ 20థ్ జాన్. ఆహ్, 20థ్ జాన్. ఓకే. నెక్స్ట్ 23rd. 23rd జాన్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఇది ఈరోజు. సారీ 30th జాన్. సో, మొత్తం మనం కౌంట్ చేద్దాం. ఫస్ట్ 16థ్ జాన్‌కి నేను చూసిన ఎంటీఓపీ వెబ్‌సైట్‌లో 500 ఉన్నారనుకుంటా. 500. 1 మినిట్.
500 ఉన్నారు. సో 20th జాన్‌కి ఇక్కడ బాగా వచ్చారు. 1410 మెంబర్స్ దగ్గర అరౌండ్ 1410 మెంబర్స్ ఉన్నారు. 1410 కాల్ చేంజ్ అవ్వట్లేదు. ఓకే. 1400 మెంబర్స్ ఉన్నారు 20 జాన్‌కి. 20th జాన్‌కి ఒక ఐ థింక్ 600 అనుకుంటా కౌంట్. 600 కానీ మనం చెప్పింది ఏం చెప్తా మొత్తం నేను క్లారిటీ ఇస్తా. ఈరోజు 30 జాన్‌కి నాకు తెలిసిన కౌంట్ అయితే 50 నేను అనుకుంటున్నా. ఇది నా యొక్క అనాలిసిస్. నేను చూసిన ప్రకారంగా గ్రూప్స్ అండ్ నేను ఫాలో అప్ అయిన గ్రూప్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసిందైతే ఇదే. 1 మినిట్ కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మొత్తం కౌంట్ చేస్తే ఎంత వచ్చింది? 1400 + 600 2000, 2500, 2550. ఓకే. సో టోటల్ ఈ మంత్ వచ్చిన జాయినింగ్స్ సరే మొత్తం రౌండ్ ఫిగర్ 2600 వేద్దాం. సో మనకి ముందనగా జాన్‌లో టీసీఎస్ జాయినింగ్స్ ఎన్ని ఇస్తారని చెప్పారు? టీసీఎస్ అసలు ముందు నుంచి 5000 అని చెప్పి 5000 అని చెప్పారు. ఓకే. కానీ ఇచ్చినవెన్ని? 2600. సో హాఫ్ అంటే హాఫ్ అంటే 50% ఇవ్వలేదు ఇంకా. జాన్‌లో జాయినింగ్స్ 2600 వచ్చారు. మిగిలిన అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరికి వస్తుంది? ఎవరికి జాయినింగ్స్ వస్తున్నాయి? ఎవరికి రావట్లేదు? అసలు ఏం తెలియట్లేదు. అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. నేను మిమ్మల్ని ఏదో అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడమో లేకపోతే సంథింగ్ ఏం చేయట్లేదు గైస్. మిమ్మల్ని ఒకసారి వేకప్ గైస్. ఎందుకంటే మీరిప్పుడు ఇప్పుడు అంటే ప్రశ్నించాలంటే ఎవరికో వెళ్లి పోరాడడం, ఎవరికో వెళ్లి నిరాహారదీక్ష చేసడం, యాజిటేషన్ చేసడం అలా కాదు. సో ఈవెన్ ఇంకో మీటింగ్స్ వచ్చినప్పుడైనా ఒక క్లారిటీగా ఆళ్ళని అందరూ ఒక యూనిటీ అయ్యి అడిగితే ఏదో ఒక మనకు ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. ఏదో పక్కా సొల్యూషన్ వస్తుంది. నేనదే అంటున్నా. అంటే ఈవెన్ లింక్డ్ఇన్‌లో చాలా మంది రైజ్ అయ్యారు. లైక్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇంకా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశారు. అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు తెలుసు. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అంటే ఎక్స్‌పర్ట్ టీమ్ ఎవరైతే మీటింగ్స్ పెడతారో అప్పుడే మనందరం రైజ్ అవ్వాలి. ఆ మీటింగ్స్‌లో ఉన్నప్పుడే అందరూ ఒకే మాటగా అందరికి వస్తున్నాయి మరి మా సంగతేంటి? లైక్ ఐబీఎస్ స్కోర్ ఒకళ్ళు కాదంటారు. ఒకళ్ళు ఇదంటారు. పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తున్నారు. సో, ఆ పార్షియాలిటీ ఎందుకు? ఎప్పుడు కల్లా మాకు జాయినింగ్స్ అంటే కంటిన్యూస్ పర్సన్ చెప్పేస్తున్నారు వాళ్ళైతే. కానీ కాదు. ఇదంతా ఒక ఆహ్, ఒక ఒక సైకిల్ అనమాట. అసలు ఎప్పటికి ఇది ఎండ్ అవుద్దో కూడా తెలియట్లేదు. సో, నేను ఒకటే అంటా. సో, అందరం మనం రైజ్ అవ్వాలి. మనందరం యూనిటీ అవ్వాలి. సో, అందరికి జాయినింగ్స్ రావాలి. వస్తాయి. పక్కాగా వస్తాయి. టీసీఎస్ మనం నమ్మొచ్చు వస్తాయి. కానీ ఎప్పుడొస్తాయి? ఏ టైంకొస్తాయి? అసలు ఇంకెప్పుడు మన జాయినింగ్స్ రావచ్చు? మన జూనియర్స్ కూడా కంపెనీస్ జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు. మనం ఇంకా కంపెనీస్ కూడా వెళ్ళలేదు. ఇంకా ఆఫర్ లెటర్ పక్కనే ఉన్నాం. దీనికోసం ఏ ఏ కంపెనీ ఆఫర్స్ మనం డిసైడ్ చేస్తున్నాం. సో, మనందరం యూనిటీ అయ్యి ఈ వీడియో కూడా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. సో, ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి. సో, వాళ్ళు కూడా ఎవరైతే జాయినింగ్ కోసం బాధపడుతున్నారో మనందరం కలిసి ఒకటిగా అవ్వి మనం వాళ్ళకి అడుగుదాం. సో దాని గురించి వాళ్ళ నుంచి ఏదైనా రెస్పాన్స్ అయితే వస్తుంది. మెయిల్స్ పెట్టి దాని నుంచి అయితే యూజ్ లేదు. ఎక్స్‌ప్లోర్ మెయిల్ పెట్టి యూజ్ అయితే లేదు. వాళ్ళు సింపుల్‌గా బిజినెస్ రిక్వైర్మెంట్ అని చెప్పేస్తున్నారు. సో, అదంతా ఒకటి ట్రాష్ అనిపిస్తుంది. సో, లెట్స్ హోప్ ఫర్ ద న్యూ జాయినింగ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. లెట్స్ హోప్ ఫర్ మోర్ జాయినింగ్స్ ఇన్ ఫిబ్రవరి. అంతే గైస్ నేనైతే నేను చెప్పాల్సిందే చెప్పా. బట్ మీ అందరికీ ఇది కరెక్ట్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి. లేదంటే సోది చెప్తున్నానని చెప్పేసి మీరు నా వీడియోని మీరు చూడక్కర్లేదు. లైక్ కూడా చేయక్కర్లేదు. ఫస్ట్‌లోనే మీరు జస్ట్ సింపుల్‌గా ఫస్టే మీరు చూసి వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. సో, లెట్స్ హోప్ ఫర్ ద జాయినింగ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి గైస్. ఎందుకంటే జాన్ 30 డేట్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఇంకా మనకు ఆ డేట్‌లో రాలేదు కాబట్టి మనకి ఇంకా యోగ్యం లేదు. సో, ఇన్‌ఫాక్ట్ మనకి నెక్స్ట్ మంత్ అయినా వస్తాయి అనుకుంటున్నా. కానీ అనుకోవడం కాదు. అనుకుంటే సరిపోదు. మనకు రావాలి పక్కాగా. వాళ్ళివ్వాలి. ఇవ్వకపోతే మనకి మాత్రం అది కరెక్ట్ అయితే కాదు. సో, అందరికీ వస్తున్నాయి. మనకెందుకు రావట్లేదు? ఐపీఓ ఒకసారి మ్యాండేటరీ కాదన్నోళ్ళు ఎందుకు ఐపీఐ మ్యాండేటరీ చేస్తున్నారు? అసలు దీనికంతా ఒక మన ముగింపు పలకాలి గైస్. సో, అందరూ ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ గైస్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ మంత్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till this time and keep supporting me guys. Please keep supporting me as the same way. నేను ఇంకా మంచి స్పోర్టీ వీడియోస్ చేస్తాను.
కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది ఎడిటింగ్ వీటికన్నిటికును. సో, ప్లీజ్ నేనైతే వీడియోస్ చేసి డెఫినిట్‌గా పోస్ట్ చేస్తాను ఎర్లీగే. సో, ప్లీజ్ సపోర్ట్ ఇన్ ద సేమ్ వే. నేను మీ అందరి కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఐ మీన్ కామెంట్ సెక్షన్‌లో. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మీరు కామెంట్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను.